ఒక్కనిగా వచ్చి నేను నా యొక్క జీవిత నేపథ్యాన్ని, సర్వీస్ నేపథ్యాన్ని ఖచ్చితంగా ఎన్నికల వరకు చూపించి లక్షలాది మంది యొక్క అభిమానాన్ని, ఆదరణను పొందగలననే ఒక ఆత్మవిశ్వాసంతో వచ్చాను. ఖచ్చితంగా గెలిచి మీ ముందుకు వచ్చి ఆనందోత్సవాలు జరుపుకోవాలనే ఆలోచనతో వచ్చాను. కానీ ఈరోజు మీ ముందు కంటతడి పెట్టి నేను నా పట్ల జరిగినటువంటి కుట్రను ఈరోజు తెలియపరుస్తానని అనుకోలేదు. కానీ నేను ఎంతో ధైర్యంతో జీవితంలో వాస్తవానికి నేను భయపడి వెనక్కి తక్కి కంటతడ్లు పెట్టుకుంటూ ముందు సాగే జీవిత నేపథ్యం కాదు. కానీ ఒకే ఒక విషయంలో నా పట్ల అభిమానం పెంచుకొని ఆదరణ పెంచుకున్నటువంటి జనాల యొక్క మాటలు వింటుంటే బాధ అనిపిస్తూ నేను రోధించాల్సి వస్తుంది. వేటాడే నేపథ్యం కలిగిన కుటుంబం, ఇంటింటికి వెళ్ళి కళలు ప్రదర్శించి భిక్షాటన చేసే కుటుంబం, సంచార జీవితాన్ని గడిపే కుటుంబం, ఇట్లా ఒక్కొక్క అడుగు ధైర్యంతో ముందుకు వేస్తూ వెళ్ళినటువంటి నేపథ్యంలో నాకు ప్రతి అడుగులో ధైర్యమే కనపడ్డది, భయం లేని ధైర్యమే కనపడ్డది. కానీ నేను పిరికి పందని కాదు. కానీ ఈరోజు ఆవేదన చెందడానికి కారణం నా పైన ఆదరణ పెంచుకొని అభిమానం పెంచుకున్న వారి యొక్క కామెంటు, అదేవిధంగా ఈయన జీవిత నేపథ్యం మీద స్వభావానికి వ్యతిరేకంగా జరిగిన పరిణామంలో ఇతను కూడా భాగస్వామ్య అన్న ఒక అనుమానం కలిగినటువంటి నా యొక్క అభిమానుల పట్ల నాకు కలుగుతున్నటువంటి బాధ. అన్న కిరణ్ అన్న చెప్పిన ప్రకారం, కొల్లపల్లి దయానందరావు గారు చెప్పిన ప్రకారం నాకు మంచినీళ్ళు ఇస్తే కూడా అనుమానం వ్యక్తం చేశాను, ఛాయ్ ఇస్తే కూడా అనుమానం వ్యక్తం చేశాను. మంచినీళ్ళు తాగొద్దు, ఛాయ్ కూడా తాగొద్దు. కానీ నేను 5 నెలల పాటు క్షేత్రస్థాయిలో ప్రతి ప్రాంతంలో ఒక వ్యూహాత్మకంగా, ఒక ప్రణాళికబద్ధంగా పట్టభద్రుని చేరిన విధానం ఏదైతే ఉందో, నేను వాళ్ళ ముందు వెల్లడించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలుపరిస్తే సరిపోతుంది అన్న విషయంలో నేను అక్కడ ఒక స్వార్థం ఆలోచించాను. అయితే మీకు ఇప్పటికే చెప్పారు ఏం జరిగిందనేది. నేను 5 నెలల పాటు ఏమొచ్చినా నా జీవితంలో పడ్డటువంటి కష్టాలు, ఆ ధైర్యంతో ఎదుర్కొన్నటువంటి సమస్యల ముందు ఒక సమస్యనే కాదని చెప్పి తీసి పడేస్తాను. అవకాశం లేదు ఇప్పుడు. ఎందుకంటే నేను వెళ్ళదలుచుకోలేదు. నేను కరాకంటి చెప్పే విషయం ఏంటంటే, ఈ విషయంలో వారికంటే ఎక్కువ కూడా నేను 7 రోజులు 8 రోజులు వేచి ఉండడం జరిగింది వారి నిర్ణయానికి. ఎందుకంటే పెద్ద స్థాయిలో ఉన్నారు, సీనియర్ మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయిలో చాలా బిజీ ఉంటారు. కాబట్టి వాళ్ళు మేము చేరాలన్నా, వాళ్ళు మమ్మల్ని చేరాలన్నా వారికి అంత సమయం ఉండదు, చాలా బిజీ షెడ్యూల్ ఉంటారు. కాబట్టి మేము వేచి ఉండడం సమంజసమనే ఉద్దేశంతో వేచి ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా వారు ఒకరు వచ్చినా నేను తిరస్కరించడానికి ముందు వరుసలో ఉంటాను. అంటే మీరు విత్డ్రా చేసుకున్న తర్వాత నుంచి కూడా మీ మేనిఫెస్టోని ఒక్కసారి కూడా డిస్కషన్ చేయలేదా? మేనిఫెస్టో మీడియాలో, మీడియా ఛానల్ ఇంటర్వ్యూస్లో ప్రతి చోట డిస్కస్ చేయడం జరిగింది. అవకాశమే లేదు, ఇవ్వలేదు, అవకాశం ఇవ్వలేదు. మేనిఫెస్టోను ఇవ్వమని అడగలేదు, దాన్ని పరిశీలించలేదు. వారికి మేము అడిగినప్పుడు ఏంటంటే ఈ విషయాలన్నీ కూడా మీరు మేనిఫెస్టో ఎక్కడైతే వెల్లడించిన అంశాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పారు. అంటే మేము శ్రీధర్ బాబు గారికి చెప్పినాం, మరి సీఎం గారు మీరు వారిని కలిపి
ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాన్నారు కదా, మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు కదా, ఏంటంటే ఖచ్చితంగా చేద్దాం అన్నాడు. మరి ఎప్పుడు చేస్తారని అడిగినాను నేను మన వాళ్ళు వెళ్ళినాం మేము టీం అన్న లేదు ఈరోజే చేసేద్దాం, నేను సీఎంతో మాట్లాడతాను. అది మొన్న ఆ రోజంతా చూసినాం. మళ్ళీ హనుమంతరావు గారితో చెప్పనప్పుడు ఎందుకు ట్రై చేసుకున్నారు? ఆ సమయంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో మీరు వెల్లడించిన అంశాలు, మీరు మీ కార్యాచరణ ప్రచార భాగంలో మీ యొక్క మేనిఫెస్టో మీరు చేయబోతున్నటువంటి అంటే నాకు అప్పగిస్తున్నటువంటి పనిని ప్రెస్ మీట్ పెట్టి అప్పగిస్తున్నారు. ప్రెస్ మీట్లో ఖచ్చితంగా ఈ విషయాలన్నీ వెల్లడిస్తారు కదా, ఆ తగిన సమయం ఇస్తారని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నాం. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. మేము అక్కడే ఉన్నాము, మా ఫోటోస్ మేము విత్డ్రా చేసుకున్నట్టుగా వచ్చేసింది మీడియాలో, అంటే క్యాంపెయిన్ రన్లో రాగానే ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణం ఏర్పడ్డది. చాలా కాల్స్ మొదలయ్యాయి, వాట్సాప్ గ్రూపులు అంతా డిలీట్ మొదలైంది. ఇక్కడ ఒకటే ప్రశ్న చేశాం, మీరు ఏం తిట్ట డ్యామేజ్ చేశారని అడిగితే, అయితే వాళ్ళ నుంచి కానీ ఇలాంటి వ్యక్తులు రావద్దనే కుట్ర కూడా జరిగిందని నేను భావించుకోవడం జరిగింది. అందుకే సమాజంలో నన్ను గుర్తించి నా మేలు కోసం, పట్టభద్రుల మేలు కోసం నన్ను ఒక వినూత్నమైనటువంటి వ్యక్తిగా, ఒక ప్రత్యామ్నాయ వ్యక్తిగా, ఒక శక్తిగా పరిగణించి నాకు ఓటు వేయాలనుకున్న వారందరికీ కూడా పత్రికా ముఖంగా, ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా నేను క్షమాపణ కోరుతున్నాను ఈ నిర్ణయం జరిగినందుకు. అదే క్షమంలో నా పైన ఒక అపోహ ఏదైతే ఆవరించి ఉన్నదో వాటి పట్ల కూడా నేను మంచి నీళ్ళు కూడా తాగలేదు, ఛాయ్ ఇస్తే కూడా ఛాయ్ పక్కన పెట్టినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి అటువంటి అపోహలు కూడా పెట్టుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి కూడా నా కోసం అదేవిధంగా సమాజంకు ఒక ఎమ్మెల్సీ, ఒక అర్హమైనటువంటి ఎమ్మెల్సీని అంకితం చేయబోతున్నటువంటి ఈ సందర్భంలో కోరుకొని బాధపడ్డ ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా క్షమాపణలు కోరుతున్నాను. వారు అటువంటి అపోహలు కూడా ఏం పెట్టుకోవద్దంటున్నాను. అయితే చివరిసారిగా చెప్పేది ఏంటంటే, ఈ యొక్క కుట్రపూరితంగా వాళ్ళు గెలవడానికి అవకాశం లేనప్పటికీ ఒక అనర్హుడికి మ్యాండేట్ ప్రకటించినప్పుడు సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుసు ఆ వ్యక్తి గెలవడు అని. ప్రాంతీయ రాజకీయాల లాబీతోని, వర్గ పోరుతోని వాళ్ళు ఇచ్చుకోవచ్చు, కానీ ఇలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో కలిశాడని, సభ్యత్వం తీసుకున్నాడని ఒక ప్రాపగండ మొదలుపెట్టి, అదేవిధంగా విరమించుకున్నా అని చెప్పి ప్రాపగండ మొదలుపెట్టి నన్ను ఇబ్బంది పాలు చేశారు. ఈ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం మేలు జరగొద్దని చెప్పి నేను కోరుకోవడం జరిగింది. ఆ వ్యక్తి పట్ల నేను ఒక్కనే కాదు, కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్ ఇచ్చిన తెల్లారి నుంచి కూడా, అంత ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో ఆ ఆల్ఫోర్ సురేందర్ రెడ్డి చెరుకు లక్షం రాగా తాగుతున్నాడు, ఇతరుల పిల్లల యొక్క డబ్బుల్ని, రక్తాన్ని అనే ఉద్దేశం కూడా ముందు నుంచి కూడా సమాజంలో కలుగుతూనే ఉన్నది. అదేవిధంగా ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఫోన్ లేపడు, సమాజానికి ఏమాత్రం కృషి చేయడు, ఎవరి మేలు కూడా కోరుకోవడని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ కూడా అతను మ్యాండేట్ ఇచ్చారు. ఇది నా అభిప్రాయం కాదు, సమాజంలో ప్రతి ఒక్కరి మా అభిప్రాయం. కాబట్టి మా యొక్క విన్నపం ఏంటంటే, ఈ క్షణంలో మేము గత 3 రోజుల నుంచి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టాను. అదేవిధంగా నిన్న కరీంనగర్లో కూడా ప్రెస్ మీట్ పెట్టాను. ఇప్పుడు కూడా పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే, నా యొక్క శ్రేణులతో నేను మాట్లాడుకున్నాను. నా శ్రేణులు నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే, మనల్ని వంచినటువంటి కుట్రపూరితంగా మనల్ని ఖతం చేయాలని చూసినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీకి, ఆ వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దని చెప్పి నా శ్రేణులందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో మేము ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ముఖంగా నేను తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకు ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించాలనే నిర్ణయం కూడా మా శ్రేణులు తీసుకోబోతున్నారు. ఇప్పటికే కరీంనగర్, మెదక్ జిల్లాలలో పనిచేసినటువంటి టీమ్స్ అన్నీ కూడా నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పుడు నిజామాబాదు, అదేవిధంగా మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి శ్రేణులు కూడా ఇంకా డిస్కస్ చేస్తున్నారు. ఈ సాయంత్రం కల్లా మేమందరం డిస్కస్ చేసుకొని, చర్చించుకొని ఖచ్చితంగా సమాజానికి రేపు మేలు చేసే విధంగా, లేకపోతే కుట్ర జరగకుండా మనం ఆపడానికి కూడా అవకాశం ఉండే విధంగా ఖచ్చితంగా నా స్వభావం ఉన్నటువంటి, నేను కోరుకుంటున్నటువంటి సమాజం కోసం, ఎవరైతే పట్టభద్రుల్లో ఏదైతే మార్పు కోరుకున్నటువంటి సందర్భానికి తగ్గట్టుగా ఉండే విధంగా మేము కూడా అటువంటి వ్యక్తులకు మేము సపోర్ట్ చేసే విధంగా మేము నిర్ణయం తీసుకోబోతున్నాము. కాబట్టి ఈ విషయంలో నేను ఈరోజు తెలియపరుస్తున్నాను, నా స్వభావానికి వ్యతిరేకంగా జరిగింది, నా యొక్క మనస్తత్వానికి వ్యతిరేకంగా జరిగింది. రేపు రాజకీయాల్లో కూడా నాకు తోచిన ప్రకారంగా
నేను నిర్మించుకోబోయే విధంగా ఖచ్చితంగా రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించే విధంగా నేను ఖచ్చితంగా రాజకీయ వేదికలో ఖచ్చితంగా 100% పనిచేస్తాను. కొంతమంది అంటున్నారు మళ్ళీ ఉద్యోగానికి పోతారని. ఉద్యోగం వద్దే వద్దు, ఉద్యోగం పరిమిత విధులకే పరిమితమైనటువంటి ఉద్యోగం వద్దు, అపరిమితమైనటువంటి విధులకు ఆస్కారం ఉన్నటువంటి ప్రజాక్షేత్రంలో నేను పనిచేయాలన్న ఆలోచనతో వచ్చినాను కాబట్టి ఆ దిశగానే నేను ప్రయాణం చేస్తాను. ఖచ్చితంగా సమాజం ఈ 5 నెలలు ఎట్లయితే తక్కువ టైంలో నన్ను స్వీకరించిందో, నన్ను అభిమానించిందో, ఆదరించిందో అదే రకంగా నేను ఉన్నాను తప్ప దానికి భిన్నంగా నేను లేనన్న విషయం కూడా తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరికి నమస్కారం.